హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్కి వచ్చేసి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అంటే దోస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలంటే మీరు దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్లో వచ్చేసి పాల్గొంటేనే మీకు సీట్ రావడం జరుగుతుంది. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యే రోజులు అయిపోయినాయి. ఇప్పుడు కౌన్సిలింగ్లో మీరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. సో కౌన్సిలింగ్లో ఏ విధంగా పాల్గొనాలి, డీటెయిల్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సీట్ వచ్చే వరకు దోస్త్ నోటిఫికేషన్ ఫుల్ కంప్లీట్ అయిపోయే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనము నోటిఫికేషన్ కనుక చూసుకుంటే ఫేజ్ వన్ నోటిఫికేషన్ మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ అంటే మీరు కౌన్సిలింగ్లో పాల్గొంటున్నందుకు గవర్నమెంట్కి పే చేయవలసిన ఫీజు వచ్చేసి 200 రూపీస్ పే చేసి 6th మే నుంచి 25th మే వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అంటే మీ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, లైక్ దట్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ కావాలి, ఏ కాలేజ్లో ఏ గ్రూప్ కావాలి, ఆ విధంగా మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ 15th మే నుంచి 27th మే వరకు పెట్టుకోవచ్చు. అయితే నార్మల్ స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే అయిపోతుంది. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే కనుక పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కనుక ఉంటే ఆ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్ అంటే 24th మే 25th మే నాడు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ అటెండ్ అవ్వాలనేది మనకు చెప్తారు అప్పుడు ఆ డేట్ వచ్చే వరకు. నెక్స్ట్ ఫీజ్, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మనకు June 3rd రోజు అనేది సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. సో 4th నుంచి 10th వరకు మీకు సీట్ వచ్చిన కాలేజ్లో వెళ్ళి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 2 అంటే సప్లిమెంటరీ స్టూడెంట్స్ వచ్చేసి మ్యాక్సిమం ఫేజ్ 2కే వస్తారండి. సో ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 400 రూపీస్ 4th జూన్ నుంచి 13th జూన్ వరకు చేసుకోవచ్చు. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 4th జూన్ టు 14th జూన్ వరకు. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటే అట్లా 13th జూన్ రోజు అటెండ్ అవ్వాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 18th జూన్ 2024. ఎగ్జామ్ మీరు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాల్సింది వచ్చేసి 19th నుంచి 24th వరకు. ఇంకా ఫేజ్ 2 కూడా అటెండ్ కాలేని స్టూడెంట్స్ ఫేజ్ 3. ఎందుకు ఇన్ని ఫేజులు పెట్టారు అంటే ఎంసెట్లో సీట్ రాని స్టూడెంట్స్, ఇప్పుడు సప్లిమెంటరీ రాస్తున్న స్టూడెంట్స్, ఇంకా ఏమైనా అనివార్య కారణాల వల్ల డిగ్రీలో జాయిన్ అవ్వని స్టూడెంట్స్ వచ్చేసి తప్పనిసరిగా ఫేజ్ 3 వరకు మనం చేరుకోవాలి. ఫేజ్ 3లో మనము వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 19th నుంచి 26th జూన్ వరకు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 29th జూన్. అంటే మే అండ్ జూన్ ఈ 2 నెలల్లో మొత్తం డిగ్రీ ఫస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ స్టూడెంట్స్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వచ్చేసి క్లాసెస్ వచ్చేసి July 8th నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.